బండి షోరూమ్ పీసు డెలివరీ కూడా అవ్వలేదు, కానీ బండి అయితే కంప్లైంట్ వచ్చి ఆగిపోయింది. సో ఈ కొత్త బండి కంప్లైంట్ వచ్చి ఆగిపోవడం ఏంటి అలాగని చెప్పి మీరెవ్వరూ తిట్టుకోవద్దు. ఇది ఓన్లీ మానవ తప్పిదం మాత్రమే. దయచేసి బండిని కానీ కంపెనీని కానీ ఎలాంటి బ్యాడ్ అమౌంట్ పెట్టొద్దు. చూడండి మొత్తం కొత్త ఆగిపోయింది, కానీ మనం వచ్చి బండి అయితే స్టార్ట్ చేసి కంప్లైంట్ సాల్వ్ చేస్తాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు ఆ కంప్లైంట్ ఏంటో తెలుసుకోలేరు. వీడియో స్కిప్ చేస్తే చాలా చిన్న కంప్లైంట్, కానీ ఇది చాలా పెద్ద కంప్లైంట్ కూడా అయిపోద్ది, ఎందుకంటే ఈ కంప్లైంట్ తొందరగా దొరకదు. అయితే BS4 మోడల్ ఇంజిన్ చాలా బాగుంది నాకైతే చూడడానికి, ఎందుకంటే కొత్తగా చాలా మెరిసిపోతుంది ఇంజిన్ అయితే. ఇప్పుడు చూడండి కంప్లైంట్ చూపిస్తాను. ఇగో ఈ పైపు, మెయిన్ పైప్ చూసారు కదా ఎలా మడతడిపోయింది. అది 3 అంగుళాలు పొడవు ఎక్స్ట్రా ఉండడం వల్ల పైప్ మడతడిపోయి డీజిల్ అయితే ప్రాపర్గా ఇంజిన్కి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మనం ఆ పైప్ కట్ చేసి తీసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. సో ఇది అయితే మానవ తప్పిదమే, బండి సైడ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఆ పైపు చిన్నది పొడవు ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరియు నెలకొని సపోర్ట్ చేయండి.